నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ విద్య ఉపాసకులు, వాస్తు జ్యోతిష్య పండితులు శ్రీమతి జయప్రద గారు. నమస్తే అండి. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః. జయప్రద గారు, సాధారణంగా మనం ఇంటి లోపలికి వెళ్ళేటప్పుడు ఇంటి గుమ్మానికి సంబంధించి చాలా నియమ నిబంధనలు ఉంటాయని వింటూ ఉంటాం. కొంతమందికి ఈస్ట్ ఫేసింగ్, మరి కొంతమందికి వెస్ట్ ఫేసింగ్, కొంతమందికి నార్త్, సౌత్ అచ్చొస్తాయి, అచ్చు రావు అని కూడా చెబుతూ ఉంటారు కదా! బట్ నిజంగానే ఇంటి మెయిన్ డోర్ ఈ దిశ వల్ల అదృష్టం మారుతదా? మన లైఫ్ మారుతదా? లేతే డిపెండ్ అయ్యి ఉంటదా? ఖచ్చితంగా ఉంటుందన్న. ఇప్పుడు మనకి పూర్వకాలంలో ఇల్లు అంటే ఏంటంటే, ఒక స్థలం తీసుకొని, ఆ స్థలానికి ఒక స్థల పూజ అని పూజ చేసి, అక్కడ సింహద్వారాన్ని ప్రారంభం చేసి మొదలుపెట్టేవాళ్ళు. భూమి పూజ భూమి చేసి. పూజ చేసి. ఎప్పుడైతే భూమి పూజ చేసి వీళ్ళు ఆ సింహద్వారాన్ని పెట్టడం మొదలుపెడతారో, అక్కడి నుంచి వాళ్ళ ఇంట్లో ఉండే ఏవైతే సుఖ సంతోషాలు, ఆనందాలు ప్రారంభమవుతాయి. హుహు. అది సరిగ్గా చేయలేదనుకోండి, అక్కడి నుంచి కష్టాలు ప్రారంభమవుతాయి. చాలామంది చూడండి, శంకుస్థాపన చేసేసి వదిలేస్తుంటారు. అవును. ఇల్లు సగం కట్టి వదిలేస్తుంటారు. కట్టలేకపోతున్నాం, మళ్ళీ రాలేకపోతుంది అని చెప్పేసి. ఇక్కడ ఏంటంటే పర్టిక్యులర్‌గా ఒక ముహూర్తం, ఆ ముహూర్తానికి కరెక్ట్‌గా ఆ టైంకి వాళ్ళందరూ చేశారా? చేస్తే ఖచ్చితంగా బావుంటుంది. హుహు. నచ్చిన ముహూర్తాలు పెట్టుకోవడం. అది కలిసొచ్చినా, కలిసి రాకపోయినా ఎవరిని పడితే వాళ్ళని అడిగి తెలుసుకోవడం. ఇవి ఈ కాలంలో ఎక్కువైపోతున్నాయి. వీళ్ళు కాకపోతే ఇంకొకళ్ళని అడగడం. వాళ్ళు చెప్పి సరే మీరు వీళ్ళకొచ్చే ఆన్సర్ వరకు అందరిని అడగడం. వాళ్ళకి నచ్చిన ఆన్సర్ చెప్తే ఓకే చెప్పడం. ఓకే. దానివల్ల కాస్త ఇబ్బందులుంటాయి. అందుకని మనకి పెద్దవాళ్ళేంటంటే దశైనా బావుండాలి, దిశైనా బావుండాలని చెప్పేవాళ్ళు. సో, దశ అనేదేంటంటే మనం ఉండేది. ఇప్పుడన్నీ అపార్ట్మెంట్స్ వచ్చేసాయి. హ్మ్. ఇప్పుడు స్థలాలు లేవు, పొలాలు లేవు. మనకి కట్టడానికి ఏం అవకాశం లేదు. అన్ని ఫ్లాట్స్ చూసి, ఏ ఫ్లాట్ బావుంటే ఆ ఫ్లాట్ మనకు నచ్చింది. అన్ని ఇంటీరియర్స్ లోపల పెట్టుకోవడానికి స్థలము, బెడ్‌రూమ్సు, పిల్లలకి అన్నీ బావున్నాయి లేవో వసతులన్నీ చూసుకొని, ఇది బావుంది. గాలి, వెలుతురు అంటే వస్తుంది మన అని తీసుకుంటారు. సౌకర్యానికి, మన లగ్జరీకి తగ్గట్టుగానే మన ఇంటిని కూడా మార్చేసాం. లోపల మార్చుకుంటున్నాం. మార్చేసాం. మార్చేసుకున్నారు కూడా ఆల్మోస్ట్ ఇప్పుడు అన్ని అపార్ట్మెంట్స్ అవే కదా! హ్మ్. 40 ఫ్లోర్స్, 50 ఫ్లోర్స్, 70 ఫ్లోర్స్ ఉన్నాయి కదా! ఫ్లాట్స్ మరి అనేవి. అలాంటి ఇళ్లల్లో మనకు వాస్తు వాస్తు అనేది ఎక్కడొస్తది? రాదు. వాస్తు ఎప్పుడు వస్తుంది మనకంటే, భూమికి ఆహ్, స్థ నిర్మాణం నుంచి మనకు 9 అంటే 9 అంగుళాల నుంచి స్టార్ట్ అవుతుందండి ఎనర్జీస్. సో, 9 అంగుళాలనేది ఎక్కడుంది ఇక్కడ? హ్మ్. సెల్లార్‌లో ఎళ్ళిపోతున్నాయి. సో, గాల్లో ఉంటున్నాం మనం చెప్పాలంటే. సో, గాల్లో నిలబడుతున్నట్టు. ఏంటంటే భూమి జనరల్‌గా ఏంటంటే మనం ఉన్న స్థలాన్ని భూమి కింద లెక్క వేసుకోవాలని కొంతమంది పెద్దవాళ్ళు వాదించారు. అది భూమిలోనే పునాదులున్నాయి గనక, ఆ పునాది దగ్గర నుంచే మీరిక కౌంట్ అవుతూ ఎన్ని ఫ్లోర్‌లైనా అది మీకు సంబంధం లేదు. మీరున్న ఇంటికి మీరు వాస్తు చూసుకోండి ఓకే. అని జెప్పి ఈ కాలక్రమంలో మార్చారు. మార్పులు జరుగుతున్నాయి. సో, ఈ మార్పుల వల్ల చాలామందికి అది సౌలభ్యంగా మార్చేసుకొని, ఓకే. కరెక్టే గదా! మనం ఉన్న ఇల్లు ఈస్ట్ ఫేసా కాదో చూసుకుందాం. హ్మ్. అది ఎన్నో ఫ్లోర్ అయితే ఏముంది అని చెప్పి తీసుకుంటున్నారు. ఇప్పుడు ఫ్లాట్స్‌కొచ్చేసరికి లేకపోతే ఇండిపెండెంట్ హౌస్‌లు కూడా మనం చూస్తాం. మన ఇంట్లోకి అంటే ఇంటి లోపలికి అడుగుపెట్టే మెయిన్ డోర్ ఒకటుంటది. అవును. అండ్ లోపలికి వెళ్ళేది ఇంకొక ఉంటది. దాన్ని హ్మ్. గేట్ అంటాం మనం. సో, అవును. అక్కడి నుంచే చూసుకోవాలా? అంటే బయట నుంచే చూసుకోవాలా? లేదు. సింహద్వారం అంటే మనం భూమి పూజ చేసినంత సింహద్వారం ఎక్కడ పెడతాం అని చెప్పేసి గడప పూజ చేస్తాం కదా! హుహు. సో, గడపకి ఏదైతే పసుపు రాస్తామో దాన్ని ద్వారం. ఓకే. అక్కడి నుంచి చూసుకోవాలి. గేట్ ఎక్కడ పెట్టాలనేది కాదు. ఎక్కడైనా ఉండొచ్చు. దానికి మనకి గేట్‌కి సంబంధం ఉండదు. ఖచ్చితంగా ఉంటుందన్న. ఈ ద్వారానికి, ఆ ద్వారానికి పోటుంటుంది. ఖచ్చితంగా దానికి దీనికి సంబంధించిందే ఉంటుంది. కాకపోతే దాన్ని కౌంట్ కింద తీసుకోం. ఇప్పుడు చాలామందికి తూర్పు వాకిలనుకోండి, హ్మ్. గేట్ తూర్పుకి కొంతమందికి వస్తది, కొంతమంది ఉత్తరానికొస్తది గేటు. హ్మ్. స్థలం బట్టి మారుతుంది ఇండిపెండెంట్ హౌసెస్‌కి. అదే ఇండిపెండెంట్ హౌసెస్ అన్నప్పుడు దానికి తగ్గట్టు వాస్తు ప్రకారంగా కట్టుకోవాల్సింది. ఆ వాస్తు సంబంధించిన విషయాలన్నీ పాటించవలసింది. అందుకని అది ఒకే కుటుంబం ఉంటుంది ఆ ఇంట్లో. హుహు. ఆ ఒక్క కుటుంబానికి ఒకవేళ వాస్తు దోషం ఉంటే, ఇప్పుడు మనకు ఆగ్నేయం బాలేదనుకోండి, ఆడవాళ్ళకి ఇబ్బందొస్తుంది. ఆరోగ్య సమస్యలొస్తాయి. తర్వాత డబ్బు రాకుండా పోతుంది. నైరుతి దోషం ఉంటే యజమానికి కష్టాలు. సో, యజమానికి ఏదో ఒక ప్రమాదం జరుగుతుంటది. వాయువ్యం మారిందనుకోండి, పిల్లల అభివృద్ధి ఉండదు. పిల్లలు ఎదుగుదల గాని, వాళ్ళ ఆలోచన విధానం గాని ఏవి బావుండవు. ఏండి ఇంక మనకి ఈశాన్యం గాని దెబ్బతిందంటే, ఇంక మనకి మంచి పేరనేదే ఉండదు. హుహు. అన్ని విషయాల్లో ఇప్పుడు మనం అనుకుంటే ఉద్యోగాలు పోవడాలు, వ్యాపారంలో నష్టం రావడాలు, చుట్టాలతో, బంధువులతో గొడవలు పడ్డాలు, ఇవన్నీ జరుగుతాయి. అదేది ఒక కుటుంబము ఆ స్థలంలో సరిగ్గా కట్టకపోతే ఆ ఇల్లు. ఇప్పుడు మన అపార్ట్మెంట్స్ వచ్చినప్పుడు ఏముంది? ఆ దోషం డివైడ్ అయిపోతుంది. ఓకే. ఒకే కుటుంబం కావాల్సిన అక్కడ ఎన్ని కుటుంబాలుంటే అన్ని కుటుంబాలకి డివైడ్ అవుతుంది. హ్మ్. ఇప్పుడు మనకేదైనా దెబ్బ తగిలితే భరించలేం.
చిన్న దెబ్బ తగిలిందనుకోండి భరిస్తాం కదా! హ్మ్. అలాగే చిన్న దెబ్బలుంటాయి. ఇప్పుడు మనం ఏ ఫేసింగ్ అనేది కొంచెం చూసుకుంటే ఈస్ట్ ఫేసింగ్ కావాలనుకున్నాం. ఈస్ట్ ఒకవేళ బాలేదు. ఆ బిల్డింగ్‌కి బాలేదు. అంటే మన అపార్ట్మెంట్‌కి ఆ ఈస్ట్ బాలేదనుకోండి అక్కడ. ఆ ఈస్ట్ ఫేసింగ్‌లో ఉన్న అందరికి ఎఫెక్ట్ ఉంటుంది. ఎంతమంది ఉంటారు? అందరికి వస్తది. కాకపోతే వాళ్ళ జాతకాలు ప్రకారంగా బావున్న వాళ్ళకి ఆ ఎఫెక్ట్ తెలీదు. బాలేని వాళ్ళకి ఎఫెక్ట్ తెలుస్తుంది. ఓకే. కొంతమందికి చిన్న ఇబ్బంది కావచ్చు. మరి కొంతమందికి పెద్ద పెద్ద ఇబ్బంది. ఇబ్బంది అంటే కావచ్చు. అది గ్రహస్థితి బావున్నప్పుడు. అంటే ఇప్పుడు చాలామంది దశ అయినా బావుండాలి, దిశ అయినా బావుండాలి. దశ అంటే ఏంటి? మన జాతకంలో ఉండే మనం చేసుకునే పుణ్యం. హ్మ్. పుణ్యరాశి. ఒకవేళ మనకి పుణ్యరాశి బాగుంది ఖచ్చితంగా అనుకోండి. నిజంగా అక్కడ దోషం ఉన్నా కింద ఫ్లాట్ వాళ్ళకి ఇబ్బంది పడుతుంది. వీళ్ళు వీళ్ళు బానే ఉంటారు. అందుకని ఏంటంటే వీళ్ళ జాతకంలో యోగాలున్నప్పుడు ఆ అపార్ట్మెంట్‌లో ఉండే ఏవైతే ఇబ్బందులున్నాయో అవి వీళ్ళకి తెలీదు. వీళ్ళ దాకా రావు. ఓకే. కానీ జాతకంలో బాలేని వాళ్ళకి ఆ అపార్ట్మెంట్‌లో ఉన్న ఇబ్బంది ఉంటే ఇది బాలేదు గనుక, అది బాలేదు గనుక ఒక మనకి ములిగే నక్క మీద తాటికాయ పడితే ఎంత పెయిన్ వస్తుందో అలాగా వీళ్ళకి పెయిన్ అనేది వస్తుంది. హుహుహు. వీళ్ళు ఖచ్చితంగా చూసుకోవాలి. మన జాతకంలో గ్రహస్థితి అనుకూలంగా లేనప్పుడు ఖచ్చితంగా ఈస్ట్ ఫేసింగ్ కరెక్ట్‌గా ఉన్న ఇల్లు తీసుకుంటే సర్వదోష నివారణి. అంటే ఏ దోషాలు ఉన్న జాతకంలో నివారణ అవుతుంది. ఏది ఈస్ట్ ఫేసింగ్ కరెక్ట్‌గా ఉంటే ఇల్లు. ఓకే. ఒకవేళ లేకపోతే కాస్త కొంతమందికి ఇబ్బంది. అస్సలు ఈస్ట్ కలిసి రాదు అని అంటారు కదా! అందరికి కలిసొస్తుంది. తూర్పు అనేది ప్రతి ఒక్కరికి కలిసొస్తుంది. ఓకే. కలిసి రాకపోవడం అనేది ఎవరికి లేదు. అది మనలో ఉండే ఆలోచన. ఎందుకంటే జనరల్‌గా మనం ఆలోచించిన విధానం ఏంటంటే, తూర్పు అంటే ఏదో పూజలు చేసుకునే వాళ్ళకి, మంచి వ్యాపారాలు చేసుకునే వాళ్ళకి ఇలా కలిసొస్తది అని చెప్పేసి. ఈ చీకటి వ్యాపారాలు చేసే వాళ్ళకి కలిసి రాదని చెప్పి అది మనలో ఉన్న ఆలోచన అది. హ్మ్. తూర్పు అందరికి కలిసొస్తుంది. ఎందుకంటే సూర్యభగవానుడు ఒక శక్తి ఎనర్జీ అనేది తూర్పులోనే ఉంటుంది. తర్వాత ఇంద్రుడు ఒక శక్తి అనేది తూర్పులోనే ఉంటుంది. హుహు. మనకి ఒక శివుడు ఒక ఎనర్జీ కావాలన్నా, శివశక్తి కావాలన్నా తూర్పే మంచిది. ఇప్పుడు అపార్ట్‌మెంట్ కల్చర్ వచ్చేసింది కాబట్టి, ఏది ఖాళీ అయితే ఆ ఇంట్లోకెళ్ళాల్సిన పరిస్థితి మనకి. అవును. అప్పుడు ఫేసింగ్‌లు, వాస్తులు, జాతకాలు చూసుకోవాల్సిన పరిస్థితి నౌ-ఏ-డేస్ కనిపించడం లేదు. హ్మ్. మరి ఒకవేళ ఏవైనా ఇబ్బందికరమైన పరిస్థితులొస్తున్నాయి అనుకోండి. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఖచ్చితంగా చూపించుకోవాలి నాన్న. హ్మ్. ఎలాంటి జాగ్రత్తలంటే, ఖచ్చితంగా ఇల్లుని చూపించాలి. ఇప్పుడు మన పరిస్థితి బాలేనప్పుడు మనం మారుదాం అనుకుంటున్నాం. అవును. మారుదాం అనుకున్నప్పుడు ఆ స్థలం అనేది కరెక్ట్‌గా ఈస్ట్ ఇప్పుడు మనకి ఇవాళ రోజున ఫోన్‌లో ఉన్నాయి కంపాస్‌లు. అది ఈస్ట్ గుమ్మం కరెక్ట్‌గా ఉందా లేదా అని. అది ఈస్ట్ అని చెప్తున్నారా? ఇప్పుడు ఒక ఫ్లాట్‌లో పొడుగ్గా ఫ్లాట్స్ అంటే ఒక లైన్‌గా ఒక 8 ఫ్లాట్స్ ఉన్నాయి లైన్‌గా వరుసగా. హ్మ్. అవన్నీ ఈ తూర్పు భాగాలే. ఈ తూర్పులో 8 భాగాల్లోంచి అటుపక్క ఈశాన్యం, ఇటుపక్క ఆగ్నేయం. మధ్యకి తీసుకోవాలి. మధ్యకి తీసుకొని మధ్య నుంచి ఎటుపక్క వెళ్తున్నాం మనం. ఓకే. దాన్ని బట్టి చూసుకోవాలి. ఈశాన్యం వైపు ఉన్న బ్లాక్స్ అన్నీ కూడా కలిసొస్తాయి. ఆగ్నేయం వైపు ఉన్న బ్లాక్స్ అన్నీ కలిసి రావు. అది అందరికి ఒకలాగే ఉంటదా? అందరికి ఒకేలా ఉంటది. కంపాస్ పెట్టి చూస్తే తెలిసిపోతుందిగా. కంపాస్ పెడితే సూర్యుడు 90 డిగ్రీస్‌లో పెట్టుకోవాలి మనం ఈస్ట్‌ని. హుహు. 90 డిగ్రీస్ నుంచి చూసుకోవాలి. ఎక్కడైతే 90 డిగ్రీస్ నుంచి చూస్తున్నామో మనం రైట్ చూస్తున్నామా, లెఫ్ట్ చూస్తున్నామా, లెఫ్ట్‌వన్నీ కలిసొస్తాయి. ఓకే. అర్థమైందా? రైట్ సైడ్ కొంచెం చూసుకోవాలి ఖచ్చితంగా. ఎన్ని డిగ్రీస్‌లో ఉంది అనేసి. హుహుహు. అలా చూసుకొని దిగొచ్చు. లేదా మనలాగా మాకు చెప్పినట్టయితే మేమొచ్చి చూసి చెప్తాం. హ్మ్. అలా. ఇప్పుడు ఆహ్, ఇంటి గుమ్మం పరిస్థితి అంటే మన జాతకానికి కలిసి రావట్లేదనుకోండి. మనం మారిపోవాలంతే. ఖచ్చితంగా మారాలి. అంతే తప్ప చిన్న చిన్న పరిష్కారాలు ఏదో పాటిద్దామంటే అవి పెద్దగా పనిచేయవంటారు మీరు. 100% పనిచేయవు గదా! చిన్న చిన్న పరిష్కారాలతో మారిపోయేవైతే ఇంత పెద్ద సమస్య రాదుగా వాళ్ళకి. ఓకే. ఖచ్చితంగా జాతకం చూపించుకొని ఏ దిశ వైపు మన మెయిన్ గుమ్మం ఉంటుందో చూసుకొని అటు మారాలి. అవును. లేదా వాస్తు చూపించుకోవాలి. ఓకే. ఇప్పుడు జాతకం మనం మార్చలేం. జాతకంలో ఉండే దశల్ని మనం మార్చలేం. ఇప్పుడు రాహు దశ నడుస్తుంది. రాహు దశ వాళ్ళకి యోగించదు. 18 ఏళ్ళు కష్టపడాలా? హ్మ్. 18 ఏళ్ళు కష్టపడే కంటే ఒక మంచి వాస్తున్న ఇంటికి వెళ్ళడం మంచిది. సులభం. అది కొంచెం ఈజీగా వీళ్ళకి అన్ని పనులు అనుకూలంగా జరుగుతాయి. ఓకే. అలాగే ఇంట్లో ఓ నలుగురు సభ్యులున్నారనుకోండి. ఇది ఎంతమంది సంపాదిస్తున్నారు? వీళ్ళ జాతకాల్లో కూడా యోగాలు బాగున్నాయో చూసుకోవాలి. ఖచ్చితంగా బావుంటే 100% ఆ ఇల్లు మనం పరిహారం చేసుకోవచ్చు. లేదంటే మారాలి. ఓకే. చేయాలంతే. థాంక్ యూ. ధన్యవాదాలు. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః.